ఐపీఎల్ 2025 సీజన్లో కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో రాహుల్ను 14 కోట్ల భారీ ధరకు ఢిల్లీ కొనుగోలు చేసింది. గత సీజన్ వరకు లక్నో సూపర్ జైంట్స్ కు ప్రాతినిధ్యం వహించిన రాహుల్ ఆ జట్టు టీం మేనేజ్మెంట్తో వచ్చిన విభేదాలతో బయటకు వచ్చేశాడు. లక్నో మేనేజ్మెంట్ కన్విన్స్ చేసినా జట్టులో కొనసాగేందుకు నిరాకరించాడు. గతంలో అతను పంజాబ్ కింగ్స్ కూడా సారథ్యం వహించాడు. అయితే కెప్టెన్సీ బాధ్యతల కారణంగా తన బ్యాటింగ్ ప్రదర్శన దెబ్బతింటోందని రాహుల్ భావిస్తున్నాడట. ఇప్పటికే టీమిండియా టీ20 జట్టులో రాహుల్కు చోటు లేదు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025లో సత్తా చాటి భారత జట్టుకు రీ ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచన రాహుల్కు ఉన్నట్లు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్కు రాహుల్ ప్రత్యేక విజ్ఞప్తి చేశాడట. తనకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వదని కోరాడట. కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశాడట. కెప్టెన్సీ ఆఫర్ను రాహుల్ తిరస్కరించడంతో అక్షర్ పటేల్ను తమ సారథిగా ప్రకటించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.